లేదా ఇష్టానుసారం జీవించే వ్యక్తిగా ఉండకూడదని అబ్రహాము తను చేయాల్సిన ప్రార్థన, తను చేయాల్సిన విజ్ఞాపన, తన పార్ట్ తను నెరవేర్చాడు. ఇష్మాయేల్ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఇష్మాయేల్ గురించి నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఇష్మాయేల్ గురించి నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. ఇష్మాయేల్ గురించే కాదు, అబ్రహాము ఎవరి గురించి అయితే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. లోతు గురించి ప్రార్థన చేశాడు, వినలేదా దేవుడు? లోతు ఏమన్నా మంచోడని ప్రార్థన చేశాడా? లేదు. అబ్రహామును బట్టి. సో ఇష్మాయేల్ ఆ తర్వాత ఎలా బ్రతికాడు, లేకపోతే అతని జీవితం ఎలా ఉంది, ఇష్మాయేల్ సంతానం ఏంటి, ఈ వీటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ అబ్రహాము ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేశాడో వారిని బట్టి, ఆ అబ్రహామును బట్టి దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. లోతు గురించి ప్రార్థన చేశాడు. అబ్రహాము ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మనం ఆదికాండం 20వ అధ్యాయం చదివితే అక్కడ అబీమెలెకు గురించి అబ్రహాం ప్రార్థన చేశాడని బైబిల్లో ఉంది. అబీమెలెకు గురించి అబ్రహాం ప్రార్థన చేశాడు, లోతు గురించి ప్రార్థన చేశాడు, ఇష్మాయేల్ గురించి ప్రార్థన చేశాడు. సో అబ్రహాము ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేశాడో దేవుడు ఆ మనవి ఆలకించాడు. అబ్రహాము విశ్వాసవీరుడే. అబ్రహాము దేవుని యందు పరిపూర్ణ నమ్మకం కలిగిన వాడు, యుద్ధ వీరుడు. వీటన్నిటితో పాటుగా అబ్రహాము ఒక మంచి విజ్ఞాపనకర్త, విజ్ఞాపన చేసేవాడు. నేనొక్కడే బాగుంటే చాలు, నేనొక్కడిని ఆశీర్వించడం పొందితే చాలు అని ఎప్పుడు అబ్రహాం అనుకోలేదు. తన చుట్టూ ఉన్న వారిని కూడా దీవించమని, కరుణించమని, కృప చూపించమని అబ్రహాం ప్రార్థన చేశాడు. లోతు కాపాడబడ్డానికి, సొదొమ గొమొర్రాలోంచి లోతు కాపాడబడ్డానికి అబ్రహాము విజ్ఞాపనే కారణమని తెలుసు కదా మనకి. ప్రభువా 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడే ప్రభు అని దేవునితో డీల్ కుదుర్చుకున్నాడు. అబ్రహాం విజ్ఞాపన చేశాడు. 50 మంది నుండి మొదలుపెట్టాడు, 10 మంది దాకా వచ్చాడు. విచారం ఏంటంటే ఆ 10 మంది కూడా లేరు అక్కడ సొదొమ గొమొర్రాలో. అందును బట్టి లోతును తన కుమార్తెను, తన భార్యను బయటికి తీసుకురాగలిగారు దూతలు. అప్పటికీ బయటకు వచ్చిన తర్వాత లోతు భార్య మళ్ళీ వెనకకు తిరిగేసి ఉప్పుస్తంభం అయిపోయింది అనుకోండి. దేవుడు ఒక విధానంలో ఆమెను కనికరించాడని అనుకోవాలి. ఆమె కనీసం ఉప్పుస్తంభం అన్న అయింది. వెనక్కి వెళ్ళిపోయినంటే సొదొమ గొమొర్రాలో అక్కడ అగ్నిలో కాలిపోను. ఇంకా లోతు భార్య గురించి మనకేం తెలిసి ఉండేది కాదు. ఉప్పుస్తంభం అవడం ద్వారా, వెనక్కి తిరగడం ద్వారా ఇలా అవుతుందని ఒక సందేశం అన్న ఇస్తుంది ఆమె. ఎప్పటికైనా చాలాసార్లు మన జీవితాల్లో ఎవరో మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు, ఎవరో మన గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ద్వారానే కొన్నిసార్లు మనం దీవెన, ఆశీర్వాదం. ఎస్, ఈరోజు నీ జీవితంలో ఈ స్థానంలో ఉన్నావంటే, ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉన్నావంటే, నీవు దేవుని వెంబడిస్తూ